2026 జనవరి 1 నుండి 15వ తారీఖుల మధ్య వార్తలు నిలిచినటువంటి ఐఐటీలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఐఐటి గౌహతి అనేది ఫస్ట్. ఇక్కడ గుర్తించుకోండి, ఎడ్డింగ్ని బాగా కవర్ చేయండి. ఓకేనా? ఎవరైనా కానీ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు, గ్రూప్స్ వాళ్ళు అయితే డెప్త్గా చూడాలి. ఓకేనా? రైట్. ఐఐటి గౌహతి ఈ అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. ఐఐటి గౌహతి ఒక ఇన్నోవేషన్లో వార్త నిలిచింది. కార్బన్ డైఆక్సైడ్తో మిథనాల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేటువంటి టెక్నాలజీని రూపొందించిందంట. చూద్దాం. కార్బన్ డైఆక్సైడ్ను మిథనాల్ ఇంధనంగా మార్చేందుకు ఉపయోగపడేటటువంటి పోటో కెటలిక్ అనే ఒక పదార్థాన్ని ఐఐటి గౌహతిలోని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది సూర్యకాంతి సహాయంతో ఈ చర్య జరుగుతుంది. సూర్యకాంతి అంటే ఏమి? ఎండ సహాయంతో పర్యావరణానికి మరింత హాని జరగకుండా పెరుగుతున్న ఇంధన అవసరం తీర్చేందుకు ఇది మెరుగైన ఆవిష్కరణ అవుతుందని శాస్త్రవేత్తలు భావించారు. సింపుల్ లాజిక్, 2 లైన్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలా. కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించి మిథనాల్ తయారు చేసేటటువంటి అభివృద్ధిని ఐఐటి గౌహతి కనుగొన్నది. దానికి వాడే పదార్థం ఏమిటి? ఫోటో కెటలిక్ అనే పదార్థాన్ని కనుగొన్నారు. అంతే, ఎనఫ్. ఓకేనా? నెక్స్ట్, ఆయుధాల రేంజ్ను పెంచేటటువంటి రామ్జెట్ అనే ఒక దాన్ని ఐఐటి మద్రాస్ రూపొందించింది. నేషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్లో కూడా నెంబర్ వన్ ర్యాంకింగ్ని దక్కించుకున్నటువంటి ఒక సంస్థ ఐఐటి మద్రాస్. ఓకేనా? గుర్తించుకోండి. ఇది ఐఐటి మద్రాసు ఆయుధాల రేంజ్ను పెంచేటటువంటి ఒక ప్రత్యేకమైన రామ్జెట్ని రూపొందించిందంట. చూద్దాం. రక్షణ దళాలు ఉపయోగించేటటువంటి ఆయుధాలు, తుపాకుల రేంజ్ను పెంచుకునే అదనపు సాంకేతికతను ఐఐటి మద్రాస్ మనకి అభివృద్ధి చేసింది. మందుగుండుకు అమర్చేటటువంటి వినూత్న ఆర్టిలరీ సెల్ను ఆవిష్కరించింది. అంటే మందుగుండుకు మనం అమర్చేటటువంటి వినూత్న ఆర్టిలరీ సెల్ అనే దాన్ని రూపొందించింది. ఓకేనా? మన తుపాకులు మందుగుండు వాడతాం కదా, దానికి సంబంధించి ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించామని, ఈ సాంకేతికతకు రామ్జెట్ అనే ఒక పేరు నామకరణం చేశామని ఐఐటి మద్రాస్ వారు ప్రకటించారు. రక్షణ రంగంలో చరిత్రలో ఇదొక అద్భుతమని వెల్లడించింది. ఇది ఓ హై స్పీడ్ ఇంజిన్ల గాలిని అదుపు పట్టి ఇంధనాన్ని ఉపయోగించి వేగంగా ముందుకెళ్లే థ్రస్ట్గా పనిచేస్తుందని వివరించారు. రేంజ్ పెంచుకునేందుకు రక్షణ దళాలు ఇప్పటికే వినియోగిస్తున్న తుపాకులను మార్చకుండా ఈ సాంకేతికతను అన్వయించుకుంటే సరిపోతుందని ఐఐటి మద్రాస్ తెలిపింది. అంటే రక్షణ రంగంలో తుపాకులు వాడుతుంటారు కదా, ఆ తుపాకులు వాడేటప్పుడు అవి పాత పడిపోతే వాటిని వెనక్కి వేసేస్తుంటారు. అవసరం లేదు, ఇంకా వెనక్కి వేయాల్సిన అవసరం లేదు. ఈ ఆర్టిలరీ సెల్ అనే దాన్ని ఆ మందుగుండికి మనం అమర్చినప్పుడు దాని ద్వారా దాన్ని మరింత క్వాలిటీ, ఇంకా ఎక్కువ వేగంగా పనిచేసేటట్టు అధునాతన టెక్నాలజీతో రూపొందించినట్టు అవుతుంది. ఓకేనా? ఇది మొత్తం రామ్జెట్. ఓకేనా? గుర్తించుకోండి. నెక్స్ట్ ఐఐటి మద్రాసులో పరమరుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ ఆవిష్కరణ. ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ బ్లాక్. ఇక్కడ ఐఐటి మద్రాస్. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ సిఎస్ కృష్ణన్ లాంచెస్ పరం శక్తి 3.1 petaflop supercomputing facility hosting indigenous Param Rudra supercomputing system at IIT Madras as part of the National Supercomputing Mission లో భాగంగా దీన్ని రూపొందించారు. ఓకేనా? చూద్దాం. ఐఐటి మద్రాసులో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి 3.1 పెటాఫ్లాప్ పరమరుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గుర్తించుకోండి, కంప్యూటర్ యొక్క స్పీడ్ను కొలిచేటటువంటి ఏమనిస్ అంటే పరికరాన్ని పిలుస్తాం, అంటే పెటాఫ్లాప్ అని పిలుస్తాం. దూరాన్ని కిలోమీటర్లు కొలుస్తాం, లీటర్లను మనం గ్రాముల్లో కొలుస్తాం. ఓకేనా? మిల్లీ గ్రాముల్లో, కేజీలను గ్రాముల్లో కొలుస్తాం, బరువును గ్రాములకు కొలుస్తాం, టన్నుల్లో కొలుస్తాం, దూరాన్ని మీటర్లో కొలుస్తాం, ఇలా అనమాట. ఓకేనా? కంప్యూటర్ యొక్క స్పీడ్ని పెటాఫ్లాప్ అని పిలుస్తాం. రుద్ర సిరీస్ సర్వర్లతో దేశంలో తయారైన ఈ వ్యవస్థ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ పై నడుస్తుందని ఐఐటి మద్రాస్ ఇటీవల పేర్కొన్నది. ఏరోస్పేస్,
మెటీరియల్స్, క్లైమేట్ మోడలింగ్, డ్రగ్స్ డిస్కవరీ వంటి రంగాల్లో ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు కూడా వీలుగా ఉండనుందని పేర్కొన్నారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఐఐటి హైదరాబాద్ లో ఊపిరితిత్తుల పరిశోధన కేంద్రం అనే దాన్ని ప్రారంభించారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అట్ ఐఐటి మద్రాస్. ఓకేనా, సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్ లోని ఊపిరితిత్తుల పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని జర్మనీకి చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ లాంగ్ హెల్త్ భాగస్వామితో దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి బయో ఇంజనీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ లాంగ్ హెల్త్ అనే ఒక పేరు పెట్టారు. బయో ఇంజనీరింగ్ అనుసంధానంతో ఏర్పాటైన దేశంలోని తొలి ఊపిరితిత్తుల పరిశోధన కేంద్రము ఇదే అనమాట. ఓకేనా, ఎక్కడ? ఐఐటి హైదరాబాద్ పరిధిలో ఏర్పాటైంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఐఐటి కాన్పూర్తో టిఎస్సి అవగాహన ఒప్పందం. ఓకేనా, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ మన భారతదేశం డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో భాగంగా పనిచేసేటటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానం డిపార్ట్మెంట్. ఏది? టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్. దీనితో ఈ సంస్థ ఐఐటి కాన్పూర్తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఎందుకో చూద్దాం. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ యొక్క సాంకేతికత విభాగం అయినటువంటి టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ అధునాతన టెలికాం టెక్నాలజీలు మరియు ప్రపంచ ప్రామాణీకరణ కార్యకలాపాలలో ఉమ్మడి అధ్యయనాలు, పరిశోధన మరియు సాంకేతిక సహకారాలపై సహకరించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి కాన్పూర్తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ భాగస్వామ్యం స్వదేశీ పరిశోధన మరియు అభివృద్ధిని వేగవంతం చేయడం మరియు ప్రపంచ ప్రామాణీకరణ ప్రక్రియలలో భారతదేశం యొక్క ప్రభావాన్ని పెంచడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నది. ఓకేనా, ఇది ఐఐటి కాన్పూర్తో కుదుర్చుకున్నటువంటి ఒక ఒప్పందం. నెక్స్ట్, కోరామాండల్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ ఐఐటి మద్రాస్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. ఎందుకో చూద్దాం. కోరామాండల్ ఇంటర్నేషనల్ సైన్స్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ఐఐటి మద్రాస్ ఫర్ సెట్టింగ్ అప్ కార్పొరేట్ రీసెర్చ్ సెంటర్ అండ్ స్ట్రెంథనింగ్ ఇండస్ట్రీ అకాడమియా కొలాబరేషన్ కోసం కుదుర్చుకున్నారంట. చూద్దాం. ఇక్కడ ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ లో కార్పొరేట్ రీసెర్చ్ సెంటర్ ను స్థాపించడానికి కోరామాండల్ ఇంటర్నేషనల్ ఐఐటి మద్రాస్ తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. గౌరవనీయులైన విదేశీ డాక్టర్ జయశంకర్ గారు ఐఐటి మద్రాస్ గ్లోబల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఓకేనా, ఇది 2026 జనవరి 1 నుంచి 15 తారీఖు మధ్య వార్తలు ఇచ్చినటువంటి ఐఐటీలో. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.